ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మూడోసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లపై ఆరంభం నుంచే దాడి చేశారు. ఇద్దరూ కలిసి కేవలం 7 ఓవర్లలోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లో 52 పరుగులు చేసి వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా బౌండరీల వర్షం కురిపించాడు. సంజుతో కలిసి 105 పరుగుల కీలక భాగస్వామ్యం నిర్మించాడు. సంజు శాంసన్ 89 పరుగులతో మెరిసగా కిషన్ 54 పరుగులు జోడించాడు. చివర్లో శివం డూబ్ 8 బంతులతో 26 పరుగులు చేసి స్కోర్ని భారీ స్థాయికి చేర్చాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్కు ఆరంభంలో కొంత మంచి ప్రారంభం లభించిన భారత బౌలర్లు త్వరగా మ్యాచ్ను తమ వైపు తిప్పుకున్నారు. జాస్ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్తో కీలక వికెట్లు తీసి కివీస్ బ్యాటింగ్ని కుదిపేశాడు. అతని ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. న్యూజిలాండ్ తరపున టిమ్ సెఫ్రిట్ 52 పరుగులు చేసి కొంత ప్రతిఘటించిన మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ మిచెల్ శాంటనర్ 43 పరుగులు చేసినప్పటికీ భారత్ బౌలింగ్ దాన్ని ఎదుర్కోలేక జట్టు కుప్పకూలింది. చివరికి భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ టీ20 ప్రపంచ కప్ను మూడోసారి గెలిచిన జట్టుగా నిలిచింది. ఇదే టోర్నమెంట్ను మొదటిసారి ఎంఎస్ ధోని నాయకత్వంలో 2007లో గెలుచుకోగా రెండోసారి రోహిత్ శర్మ కెప్టెన్స్లో 2024లో కప్ సాధించింది. భారత విజయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియాను అభినందించారు. ఈ విజయం జట్టు నైపుణ్యం, పట్టుదల, సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ఘన విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణమని ఆయన అన్నారు.